అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గాడ్ ఫాదర్ 2 పై కీలక వ్యాఖ్యలు చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫర్ ఘన విజయం సాధించడంతో దీనికి కొనసాగింపుగా L2 రూపొందించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా L2 ప్రచారంలో పాల్గొన్న మోహన్ లాల్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ గురించి మాట్లాడారు. L2 ఆధారంగా గాడ్ ఫాదర్ 2ను రూపొందించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. మలయాళంలో తాను నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయని, ఆ క్రమంలో లూసిఫర్ ఆధారంగా తెలుగులో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీని తాను చూశానన్నారు. ఒరిజినల్ సినిమా కథలో మార్పులు చేసి ఆ చిత్రాన్ని రూపొందించారని, లూసిఫర్లో ఉన్న కొన్ని పాత్రలు తెలుగు రీమేక్లో లేవని, అందుకే L2 ఆధారంగా వాళ్లు గాడ్ ఫాదర్ 2 తెరకెక్కించలేరని మోహన్ లాల్ స్పష్టం చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్గా తెలుగులో గాడ్ ఫాదర్ తెరకెక్కింది. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆయన మన తెలుగు స్టార్స్తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాన్ కొకేన్ అనేది వారి నాన్న పేరు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పేరు అనీష్ జాన్ కొకేన్ అయినా నాన్న పేరు ఉండాలని జాన్ కొకేన్ స్క్రీన్ నేమ్గా పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమే కానీ ఇంట్లో సినిమాల్లోకి వెళ్తామంటే ఒప్పుకోలేదు. ఫస్ట్ జాన్ తండ్రి మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సినిమాలంటే ఉన్న వాళ్ళకే సెట్ అవుతాయన్నారట. ఏదైనా జాబ్ చేసుకో అంటే ఆయన కోసం మేనేజ్మెంట్ కోర్స్ చూసి హోటల్లో జాబ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ చూసిన వారు మోడలింగ్ పనికొస్తామని ఎంకరేజ్ చేయడంతో హయత్ హోటల్స్ కోసం మోడల్గా పనిచేసే అవకాశంతో మోడలింగ్లోకి వెళ్ళాడు. ఇంట్లో సినిమాల కోసమని డబ్బు అడగలేక 9 నెలల పాటు ఓ కాల్ సెంటర్లో పనిచేసి డబ్బు కూడబెట్టుకున్నాడు జాన్. ఆ డబ్బుతో నటుడిగా అవకాశాల కోసం పోర్ట్ఫోలియో రెడీ చేసుకుని తిరిగేవాడు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ పృథ్వీ అనే ఒక మూవీలో నటించే అవకాశం దక్కింది. పృథ్వీ సినిమాకు వర్క్ చేసే టైంలో పునీత్తో జాన్కి మంచి అనుబంధం ఏర్పడింది. ఆయనతోనే కాదు, ఆయన సోదరుడు శివన్న, ఇతర కుటుంబ సభ్యులతో కూడా మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. పునీత్ తనను బ్రదర్లా చూసుకునేవారని జాన్ అంటూ ఉంటారు. ఇక తమిళంలో అజిత్తో వీరం అనే ఒక మూవీలో చిన్న క్యారెక్టర్ చూసి కెరీర్ మొదలుపెట్టాడు. సర్పట అనే మూవీ పారంజిత్గా రూపొందించారు. ఆ సినిమాలో నటించాక తనకు తమిళంలో అవకాశాలు బాగా పెరిగాయని జాన్ భావన. తెలుగులో ఫస్ట్ మూవీ డాన్ సీను. రవితేజ హీరోగా దర్శకుడు గోపిచంద్ మరణిని రూపొందించిన డాన్ సీను తెలుగులో జాన్ ఫస్ట్ మూవీ. ఆ సినిమా వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత బాలకృష్ణుడు అధినాయకుడు, పవన్ గారితో తీన్మార్ ఇలా మూవీస్ చేస్తూ వచ్చాడు. బాహుబలిలో కాలకేయుల్లో ఒకరిగా కూడా జాన్ నటించాడు. ఇక పవన్తో సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ నటించాడు. ఇక ప్రస్తుతానికి ఆయన తెలుగులో నాగబంధం అనే సినిమాతో పాటు రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన మరిన్ని సినిమాలు చూసి ప్రేక్షకులను అలరించాలని సంతోషం టీం కోరుకుంటుంది. తెలుగులో విలన్ గానే కాదు, పాజిటివ్ రోల్స్ కూడా చేయాలని ఉందని అంటున్న ఆయనకు అలాంటి పాత్రలు మన మేకర్స్ ఇస్తారని భావిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సుహాసిని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. నాకు టీబీ సమస్య ఉంది, కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎవరికీ ఈ విషయం తెలియకుండా 6 నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నా అని సుహాసిని తెలిపింది. కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నట్లు సుహాసిని పేర్కొంది. అయితే 6 ఏళ్ల వయసున్నప్పుడే సుహాసినికి టీబీ ఉన్న విషయం బయటపడిందట. కొన్నాళ్లకి అంతా సెట్ అయినా 36 ఏళ్ల వయసులో మళ్లీ టీబీ తిరగబెట్టిందట. ఈ కారణంగా సుహాసిని ఒక్కసారి బరువు తగ్గిపోవడం జరిగిందట. అంతేకాదు తనకు వినికిడి సమస్య కూడా మొదలైందట. అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందని సుహాసిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుహాసిని కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు. రోజురోజుకి ఎన్టీఆర్ ఖ్యాతి పెరుగుతూ పోతుంది. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవరా చిత్రం మార్చి 28న జపాన్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం తన సతీమణితో కలిసి జపాన్ లో వాలారు జూనియర్. గత 2-3 రోజులుగా అక్కడి వారితో కలిసి తెగ సందడి చేస్తున్నారు. అయితే ప్రణతి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన వేడుకలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ అమ్ములు హ్యాపీ బర్త్డే అంటూ ఎన్టీఆర్ బర్త్డే విషెస్ తెలిపారు. ఈ పోస్టుతో జూనియర్ తన భార్యని ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటాడు అని అర్థమైంది.
నాగచైతన్య అర్ధాంగి శోభిత అక్కినేని అరుణాచలంలో సందడి చేశారు. నాగచైతన్య శోభితల వివాహం గత ఏడాది డిసెంబర్లో జరిగిన విషయం విదితమే. వీరి వివాహం తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో అరుణాచల క్షేత్రంలో సందడి చేసిన శోభిత అక్కినేని అక్కడ వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన బండి టు క్వీన్ అమెజాన్ స్ట్రీమింగ్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా సన్నివేశాలకు తన అనుమతి లేకుండా కత్తెర వేసి స్ట్రీమింగ్ చేయడంపై శేఖర్ కపూర్ ఓటీటీ దిగ్గజంపై నిప్పుల వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా ప్రైమ్లో ప్రసారమవుతున్న బండి టు క్వీన్ తన సినిమా కాదని చిత్రం గుర్తించలేనంతగా మారిపోయిందని మండిపడ్డారు. అది తన పేరుతో స్ట్రీమింగ్ అవడం చూసి షాక్కి గురయ్యానన్నారు. తనకు తెలియకుండా అమెజాన్ సెన్సార్షిప్ చేయడం ఏంటి, హాలీవుడ్ సినిమాలకు లేదా క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలను ఇలాగే అనుమతి లేకుండా కత్తిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుల కష్టాన్ని, శ్రమని వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారి అవసరాల కోసం సినిమాని ఇలా కత్తిరిస్తారా అంటూ మండిపడ్డారు. ఈ వివాదంపై హన్సల్ మెహతా కూడా భారతీయ సినిమాలను ఇలా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శేఖర్ కపూర్ వ్యాఖ్యలపై ప్రైమ్ వీడియో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న వెర్షన్కు తాము ఎటువంటి సవరణ చేయలేదని పేర్కొంది. స్ట్రీమింగ్ వెర్షన్ను దాని పంపిణీదారు ఎన్హెచ్ స్టూడియోస్ అందించిందని ప్రైమ్ వీడియో ప్రతినిధి తెలిపారు. తాము ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లే చూపించామని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో స్ట్రీమింగ్ చేయలేదని పేర్కొన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై శేఖర్ కపూర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదం గురించి విష్ణు భార్య విరానిక మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయి. మా కుటుంబానికి కూడా దురదృష్టవశాత్తు అలాంటి సమస్యలు రావడం జరిగింది. ఇది మొత్తం కుటుంబంపై ప్రభావాన్ని చూపుతుంది. మేము ఆందోళన పడేది పిల్లల గురించి. ఇలాంటి విషయాలు పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. కుటుంబంలోని సోదరుల మధ్య జరుగుతున్న తగాదాలను చూసి పిల్లలు కూడా భయపడిపోతున్నారు. పిల్లలు తెలివిగా ఉండాలంటే నేను కూడా అంతే తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు నా పిల్లలు ముఖ్యం కాబట్టి ఆ ప్రభావం వారిపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అందుకు నేను తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు అలాంటి వాటి పట్ల వారు ఆకర్షితులు కాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని విరానిక చెప్పుకొచ్చింది. కుటుంబ వ్యవహారాల గురించి అడగగానే విరానిక ఇంత ఓపెన్ గా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా ఇంటర్వ్యూలో కుటుంబ విషయాల గురించి మాట్లాడటానికి ఎవరూ అంగీకరించరు. కానీ విరానిక ఎంతో బ్యాలెన్స్ గా మాట్లాడారు. మంగళవారం సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అజయ్ భూపతి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులో శ్రీలీల హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి పార్ట్ లాగే ఇందులో కూడా కథానాయిక గ్రామీణ యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండియన్ సినీ పరిశ్రమలోని ప్రసిద్ధ గాయకులలో సోనూ నిగమ్ ఒకరు. హిందీలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి శ్రోతలని ఆకట్టుకున్నారు. పాటలతో మంచి పేరు తెచ్చుకున్న సోనూ నిగమ్ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ మధ్య అర్జిత్ సింగ్ కు పద్మశ్రీ అవార్డు రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి విమర్శల పాలయ్యాడు. సోనూ నిగమ్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి సొంతంగా బ్యాండ్ కూడా ఉంది. సోనూ నిగమ్ హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడలోనూ అనేక పాటలు పాడారు. అయితే తాజాగా అతనిపై దాడి జరిగింది. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో జరిగిన ఇంచిఫెస్ట్ 2025 కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన సోనూ నిగంపై అనేక మంది విద్యార్థులు రాళ్లు, సీసాలను విసిరి దాడి చేశారు. లైవ్ షో సమయంలో వారు అలా చేయడంతో సోనూ నిగమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు గౌరవంగా ప్రవర్తించాలని, మీతో మంచి సమయం గడిపేందుకు నేను మీకోసం ఇక్కడికి వచ్చినట్లు సోనూ అన్నారు. అయితే వారు చేసిన దాడితో సోనూ జట్టు సభ్యుల్లో కొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. లైవ్ షో జరుగుతుండగా సమూహంలోని కొందరు రాళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లను వేదిక వైపు విసిరేయడంతో షోను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి 1,00,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ కారణంగా జన సమూహాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైందని అర్థమవుతుంది. వినోదాత్మక చిత్రం మ్యాట్ 2023లో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా మ్యాట్ స్క్వేర్ వస్తుంది. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ సీక్వెల్ ను మరింత వినోదాత్మకంగా మలిచారు. దీంతో మ్యాట్ స్క్వేర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువత ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగానికి బాణీలు అందించిన భీమ్స్ సిసిరోలియోనే రెండో పార్ట్కు కూడా సంగీతం అందిస్తున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఈ మధ్య అసలు కలిసి రావట్లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడెప్పుడో ఫిదా, తొలి ప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్ గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాంధీవధారి అర్జున, గని, మట్కా సినిమాలతో వరుస డిజాస్టర్లను అందుకున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలను పక్కన పెట్టి కొత్త జానర్ లో సినిమా చేయబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ ను చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. #V15 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ను యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రితికా నాయక్ కథానాయిక. ఈ చిత్రం గత సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇండో కొరియన్ హర్రర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కమేడియన్ సత్య కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి చిత్ర యూనిట్ షూట్ బిగిన్స్ అంటూ అనౌన్స్మెంట్ ను పంచుకుంది. ఈ వీడియోలో వరుణ్ తేజ్ వరుస ఫ్లాప్లతో బాధపడుతూ చీకట్లో కూర్చున్నట్లు ఉండగా సత్య వచ్చి వరుణ్ తేజ్ ని మోటివేషన్ చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఫన్నీగా సాగిన ఈ వీడియోను మీరు చూసేయండి. మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ ఇటీవల శబరిమలను సందర్శించిన విషయం తెలిసిందే. తన ఆప్తమిత్రుడు నటుడు మమ్ముట్టి కోసం అక్కడ ఆయన ప్రత్యేక పూజలు జరిపించారు. దీనిపై వివాదం నెలకొనడంతో తాజాగా ఆయన స్పందించారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మార్చి 18న శబరిమలను సందర్శించారు మోహన్ లాల్. ఆ సమయంలో మమ్ముట్టి పేరు మీద ఉషా పూజ జరిపించారు. ఆ పూజ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అని చెప్పారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా మోహన్ లాల్ పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై పలువురు స్పందిస్తూ మమ్ముట్టి గురించి శబరిమలలో పూజలు చేయడాన్ని తప్పుపట్టారు. అలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై మోహన్ లాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. అతని కోసం పూజలు చేస్తే తప్పేంటి? అది నా వ్యక్తిగత విషయం. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. అలాంటి ఆరోగ్య సమస్య అందరికీ వస్తుంది కాబట్టి ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు. దేవస్థానానికి చెందిన వారే పూజకు సంబంధించిన వివరాలు బయటకు చెప్పి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆలయ బోర్డు సభ్యులు స్పందించారు. మోహన్ లాల్ అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు. అందుకే ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన తన తప్పును సరిచేసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు మమ్ముట్టి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయా కథనాలను ఆయన టీం కొట్టిపారేసింది. మమ్ముట్టి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. రంజాన్ కారణంగా ఆయన షూట్స్ నుంచి బ్రేక్ తీసుకుని వెకేషన్కి వెళ్లారు. విరామం నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన మోహన్ లాల్ తో కలిసి మహేష్ నారాయణ చిత్రంలో పాల్గొననున్నారు అని టీం వెల్లడించింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా దీని హిందీ వెర్షన్ బీటౌన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం మార్చి 7 నుంచి G5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలో విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా టాప్లో కొనసాగింది. ఇప్పటివరకు 250 మిలియన్ మినిట్స్ కు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలుపుతూ G5 పోస్టర్ విడుదల చేసింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా వల్ల తానెంతో మారానని అన్నారు. షూటింగ్ రోజుల్లో తాను ఓ నియమం పాటించానని అన్నారు. నేనొక ఆంజనేయ స్వామి భక్తుడిని. ఈ సినిమా షూట్ ప్రారంభించినప్పటి నుంచి నా జీవితం ఎంతో ప్రశాంతంగా మారింది. ఇదంతా శివలీలే అనిపిస్తుంది. ఈ సినిమాతో ఒక వ్యక్తిగా నేనెంతో మారా. నటుడిగాను కన్నప్ప ముందు ఆ తర్వాత అన్నట్లుగా నా జీవితం మారింది. ఈ ప్రాజెక్టు నాకు ఒక బేబీ లాంటిది. తిన్నడు కథే ఈ సినిమా. చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనల వల్ల అతడు ఏ విధంగా నాస్తికుడు అయ్యాడు, దేవుణ్ణి ద్వేషించేవాడే శివుడి అనుగ్రహం ఎలా పొందాడు వంటి అంశాలను ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆహార నియమాలు నేనేమీ పాటించలేదు. కానీ తిన్నడు కన్నప్పగా మారిన సన్నివేశాల నుంచి సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు నేలపైనే పడుకున్నా అని విష్ణు తెలిపారు. కన్నప్పపై ప్రభాస్ సినిమా చేస్తానని చెప్పి ఉంటే తాను ఈ ప్రాజెక్టు చేసేవాడిని కాదని అన్నారు. కృష్ణంరాజు ఆశీస్సులు తమ ప్రాజెక్టుకి ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన భార్య సోనాలి సూద్ ఆరోగ్యంపై నటుడు సోనూ సూద్ స్పందించారు. తన సతీమణి క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. సోనాలి సూద్ ఆరోగ్యంపై ఇప్పటికే జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రార్థనలు ఫలించాయి. మీ ప్రేయర్స్ మెసేజ్లకు కృతజ్ఞతలు. నా భార్య మరో 2 కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. మద్దతు విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ ప్రేమకు కృతజ్ఞని అని పేర్కొన్నారు. ఐశ్వర్య పెద్ద స్టార్ అయినప్పటికీ ఆమెకు
క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సందర్భంగా ఆయనతో ఫోటో తీసుకుంది. ధోనీని కలిసే అవకాశం చాలా తక్కువ మందికి దక్కుతుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం ధోనీతో ఒక్క ఫోటో దిగాలని కోరుకుంటూ ఉంటారు. ఐశ్వర్య రాజేష్ సైతం చాలా కాలంగా ధోనీతో సెల్ఫీ కోసం ప్రయత్నాలు చేస్తుందట. తాజాగా ధోనీతో సెల్ఫీ దొరకడంతో ఐశ్వర్య రాజేష్ చాలా సంతోషంగా కనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో మన యొక్క తలాతో అంటూ ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది. ధోనీతో ఐశ్వర్య దిగిన సెల్ఫీకి కొన్ని గంటల్లోనే 1,00,000కు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది ఫోటోను షేర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ ఉండగా వైట్ డ్రెస్ లో క్యూట్ అండ్ కూల్ మేకోవర్ తో ఐశ్వర్య రాజేష్ ను ఈ సెల్ఫీలో చూడవచ్చు. 3.4 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఐశ్వర్య రాజేష్ ఈ ఫోటోను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ సోదర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సోదర చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణ అనంతర పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ లో విడుదల కాబోతోంది. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చంద్రచకంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదర. ఇంతకుముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే 4 పాటలకు మంచి స్పందన లభించాయి. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులున్నారు. అలాంటి సోదరులందరి బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి సోదర వస్తుంది. తప్పకుండా మా సోదర చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమా మరో 3 రోజుల్లో విడుదలకు సిద్దమవుతుంటే మరోవైపు ఇంకో సినిమాను కంప్లీట్ చేశాడు మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తుడరం. ఈ సినిమాకు మలయాళ పాపులర్ డైరెక్టర్ ఆపరేషన్ జీవా ఫేమ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తూ ఉండగా రజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎం రంజిత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటి వరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా ఇది 56వ చిత్రంగా రాబోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే మోహన్ లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్ గా నటిస్తూ ఉండగా అతడి కారు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. అయితే ఆ సమస్య ఏంటి, ఆ కారుని వదిలిపెట్టి మోహన్ లాల్ ఒక్క క్షణం ఎందుకు ఉండలేడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.